ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి, వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే కేబినెట్ సమావేశంలో ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో ఘోష్ కమిషన్ కోసం ఘోష్ కమిషన్ అన్ని పార్టీలతో చర్చించేందుకు ఘోష్ కమిషన్ పై చర్చ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీని నడుపుతాము అని చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి అసెంబ్లీని నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన విధంగా ప్రధానంగా ఘోష్ కమిషన్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సెషన్ అనే సెషన్లుగా వీటిని పేర్కొంటున్నది ప్రభుత్వము. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలుగా వీటిని నిర్వహించే అవకాశం ఉంది. ఘోష్ కమిషన్ పై ఇప్పటికే పలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న సమయం. దీంట్లో ఘోష్ కమిషన్ తర్వాత చర్యలు జరుగుతాయి, చర్యలు తీసుకోబడతాయి ప్రభుత్వం చేత అని అందరూ భావించారు. కానీ కేబినెట్ లో ఇది అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించడంతో అప్పటికి చర్చల విషయంలో కొంచెం ఈ అసెంబ్లీ చర్చ తర్వాత ఉంటాయి అనేది జరిగింది. ఈ పాటికే ఈ ఘోష్ కమిషన్ మీద స్టే విధించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్, అలాగే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇటు పిటిషనర్లుగా కేసీఆర్, మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషనర్లుగా వాళ్ళ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదించడం జరిగింది. ఇది రాజకీయ కక్ష ఉంది, దీంట్లో ఫలానా నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదు పిటిషనర్లకు అని లేవనెత్తడం జరిగింది. ఈ అంశాలపైన హైకోర్టు అడ్వకేట్ జనరల్ లో కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ చర్చల తర్వాతనే ఏదైనా చర్చలు ఉంటాయి. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇద్దరు శాసనసభ సభ్యులు కాబట్టి చర్చ తర్వాతనే ఉంటాయి. కాబట్టి స్టే ఇవ్వాల్సిన అవసరం లేదు అని అడ్వకేట్ జనరల్ వాదించిన వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఇప్పటింతలో ఇది స్టే అవసరం లేదన్నట్లుగా తీర్పునివ్వడం జరిగింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా, కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి ఈ కాళేశ్వరం అవినీతి, ఆ తర్వాత నివేదిక రావడానికి ఎంతో జాప్యం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు అది అసెంబ్లీలో చర్చ జరగనుంది, అసెంబ్లీ చర్చకు రానుంది. కాబట్టి ఈ అసెంబ్లీ చర్చ ఘోష్ కమిషన్ పైనే ప్రత్యేకంగా చర్చించేందుకు అసెంబ్లీ నిర్వహిస్తున్న పరిస్థితి. కాబట్టి ఎలాంటి మామూలు సాధారణ పరిస్థితుల్లోనే అధికార ప్రతిపక్షాల మధ్య ఎత్తుకు పై ఎత్తులు, వాద ప్రతివాదాలు అనేవి ఉంటాయి. ఎవరి వాదన వాళ్ళు ఎవరి వాదన వాళ్ళు సమర్థించుకోవడానికి వాదోపవాదాలు వాడివేడిగా జరుగుతాయి.
ఇలాంటి సమయంలో ఇప్పుడు ఘోష్ కమిషన్ పట్ల ఇటు ప్రతిపక్షము తప్పు పడతా ఉంది. ఘోష్ కమిషన్ అధికార పక్షమేమో ఘోష్ కమిషన్ లో కాళేశ్వరం అవినీతి నిర్ధారణ అయిందని చెప్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం అయితే తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి, తర్వాత చర్చలు ఉంటాయని చెప్తున్న పరిస్థితిలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా ఇస్తానని ప్రకటించారు. మరి ఇక ముందు అసెంబ్లీ 30 నుంచి జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తమ వద్ద ఉన్న అంశాలను పట్టుకొని తాము చేసినటువంటి పనిని కాళేశ్వరంలో జరిగినటువంటి నిర్మాణాలను, అక్కడ జరిగిన పనిని ఎలా సమర్థించుకుంటుంది, వాటికి ఏ ఆధారాలను చూపిస్తుందని ఇప్పటికీ ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ప్రభుత్వం ఘోష్ కమిషన్ సమ్మరీ పైనే కేబినెట్ చర్చించింది తప్ప పూర్తి స్థాయి ఘోష్ కమిషన్ అయితే ప్రభుత్వ అధికారులు చూశారు, ప్రభుత్వం వరకు అయితే తెలుసు, కానీ ప్రజల్లోకి అయితే రాలేదు. కాబట్టి ఈ మొత్తం కొన్ని వందల పేజీల్లో ఉన్నటువంటి దాదాపు 600 పేజీలు అన్నారు. ఈ 600 పేజీలు ఉన్నటువంటి అంశాల్లో అసలు ఏముంది లోపల అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ అధికారుల కమిటీ మాత్రం బ్రీఫింగ్ నోట్ మాత్రం తయారు చేశారు. దానిపైనే అది మాత్రమే పబ్లిక్ లోకి వచ్చింది, ప్రభుత్వం ప్రకటించింది. ఆ నివేదికను మాత్రమే, అధికారుల నివేదిక మాత్రమే ప్రకటించింది బ్రీఫ్ నోట్ ను. కానీ అసెంబ్లీ నివేదిక మాత్రం ఇంకా ఉంది. దాంట్లో ఏ అంశాలు దాగున్నాయనేది అసెంబ్లీ చర్చ ద్వారా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. అందులో ఏముందనే ఘోష్ కమిషన్ పూర్తి స్థాయి కమిషన్ నివేదికలో ఏముంది అనేది మాత్రం తెలుసుకోవడానికి అందరి ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి. వరుసగా దీనిపై చర్చ జరగడమే ప్రజల్లో ఆసక్తిని పెంచినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.